గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శుక్రగ్రహ మార్పు. ఈ శుక్రుడు ఉచ్చస్థితిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే తన ఉచ్చస్థానమైన మీనరాశిలోకి ఈయన మార్పు చెందుతున్నాడు. ఎప్పుడు మార్పు చెందుతున్నాడు అంటే జనవరి 28 నుండి ఫిబ్రవరి 28 వరకు కూడా ఈయన ఈ మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. సహజంగా శుక్రుడు అనేటప్పటికీ అందరికీ కూడా కొన్ని అంటే కంఫర్ట్ జోన్ అనేది అనుకుంటారంటే ఒక లగ్జరీ లైఫ్, కొంత అనుకూలంగా ఉండడము, ఆయన బాగుంటే అంటే జాతకరీత్యా శుక్రుడు కానీ బాగుంటే వాళ్ళు సకల భోగాలు అనుభవిస్తారు. ఇలా మనకి అందరికీ తెలిసింది. అయితే ఇక్కడ శుక్రుడు కూడా కొన్ని స్థానాలు కానీ ఆయన సంచారం చేస్తూ ఉంటే వాటిలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం కూడా ఉంటుంది. అన్ని శుభ ఫలితాలు ఇస్తూనే చాలా తక్కువ స్థానాల్లో అశుభ ఫలితాలు ఇవ్వడం అనేది ఈ శుక్రుడు జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశి వారికి చూసుకున్నప్పుడు ఈయన జన్మ అష్టమాధిపతి అయిన ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈయన షష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఇక్కట్లు ఏర్పడతాయి. అంటే షష్టమ స్థానంలో ఎప్పుడైతే ఈయన సంచారం చేస్తున్నాడో అష్టమాధిపతి కూడా అయ్యాడు కదా. సో ఇక్కడ మనస్కారకుడు అంటే తన శరీరంలోనే ఉంటాడు. అంటే జన్మలో ఉన్నప్పుడు అంటే మనలోనే ఉండడం కాబట్టి తొందరగా అగ్రెసివ్ అవ్వడం, కోపం రావడం, అయితే ఎవరితోనైనా అకారణంగా గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి కూడా ఇక్కడ ఈ అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఎక్కువగా కనబడుతుంది. అయితే ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ముఖ్యంగా కాస్త శత్రువుని మిత్రులు చేసుకునే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. కాబట్టి అది కూడా కొంత ప్లస్ పాయింటే. అయితే సహజంగా షష్టమ స్థానం శత్రుస్థానం అని చెప్తాం కాబట్టి ఆ స్థానంలో చేయడం వల్ల కాస్త భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య చిన్న చిన్న అవగాహన లోపాలు రావడం, లేదా కొంత భయంగా ఉండడం, ఎప్పటికప్పుడు కోపం పడిపోతూ ఉండడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది. అలాగే ఏవైతే షుగరు ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఈ యొక్క స్థానంలో సంచారం చేయడం వల్ల అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే ఈ యొక్క రాశి వాళ్ళు మిగిలిన అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. శుక్రుడు మనకి దైత్య గురువుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సహజంగా శుక్రుడు మన కారకత్వాలుగానే చూసుకుంటే సంగీతం, సాహిత్యం అంటే ఇప్పుడు కవులు, నృత్యము, లలిత కళలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే పెయింటింగ్ ఇలాంటివి కూడా వీటికన్నింటికీ కూడా శుక్రుడు కారకుడు. అలాంటి శుక్రుడు కానీ జాతకంలో బాగుంటే దీనికి సంబంధించి అయితే ఇవేవైతే సినీ కళారంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే మనకి ఈయన అలంకార ప్రియుడిగా మన అలంకారానికి సంబంధించిన వస్తువులు అంటే ఈ వస్త్రాలు, ఆభరణాలు, వెండి, బంగారం, వజ్రాలు ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా శుక్రుడే కారకుడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు అంటే శుక్రుడికి సంబంధించిన వాళ్ళు ఆ నక్షత్రం కానీ, ఆ లగ్నం కానీ, ఆ రాశి కానీ సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారంటే సహజంగా మాట్లాడేటప్పుడు కూడా చాలా మృదుత్వంతో మాట్లాడడం, ఇతరుని ఆకర్షించేటట్టుగా ఉండడం, అంటే వాళ్ళ ప్రవర్తన కావచ్చు, వాళ్ళ మాట కావచ్చు, ఇతరులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించే రకంగా ఉండడం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా వీళ్ళకి పరిశుభ్రత అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉండడం, అంటే వీళ్ళు వెళ్ళిన చోటు కూడా నీట్గా ఉండాలి. లేకపోతే వీళ్ళు అక్కడ కొంచెం ఫ్రీగా ఉండలేరు. ఈ యొక్క శుక్రుడికి కాస్త పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళ జాతకంలో. అలాగే అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని కోరుకోవడం అనేది జరుగుతుందంటే వీళ్ళు ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ కూడా నీట్గా ఉండడానికి, అంటే ఎవరైనా కొంచెము బాగాలేకుండా వచ్చారనుకోండి వాళ్ళు అక్కడ డైజెస్ట్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు
ప్రతిదానికి కూడా అంటే మరీ లగ్జరీ లైఫ్ అన్నారు కదా, మరీ వికలితనంగా ఏమి ఉండరు. అంటే ఒక హుందాతనాన్ని కోరుకుంటారు, ఒక ప్రయారిటీ. ఓకే, అంటే మనం చూడడానికి వాళ్ళు రెడీ అవ్వడం కానీ, వాళ్ళ మాట కానీ ఎలా ఉంటుందంటే ఇతరుల యొక్క ఏదైతే వాళ్ళకి కోరుకుంటున్నారో, అంటే ఒక డిగ్నిటీగా గౌరవాన్ని కోరుకుంటున్నారో అది సంపాదించుకోవడానికి ఈ శుక్రుడు సంబంధించి జాతకంలో కానీ బలంగా ఉంటే ఇలాంటి కారకత్వాలు, ఇలాంటి లక్షణాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి తీపి ఎక్కువగా ఇష్టమై ఉంటుంది. అంటే ఎక్కువగా కారాన్ని ఇష్టపడరు, ఎక్కువగా తీపిని ఇష్టపడుతూ ఉండడం అనేది ఉంటుంది. అలాగే ఈ శుక్రుడు యొక్క ప్రభావం కానీ, అంటే మంచి ఫలితాలు కానీ, ఆయన మంచి స్థానంలో ఉండి ఉంటే ముఖ వచ్చస్సు చాలా అంటే ఆకర్షణీయంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ శుక్రుడికి అనుకూలంగా ఉన్నవాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక అవగాహన కోసం మనం చెప్పుకుంటున్నవి. ఇంతకు ముందు కూడా మనం శుక్రుడి యొక్క స్థానాలను బట్టి ఈ యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. సహజంగా శుక్రుడు ఇచ్చేవన్నీ కూడా శుభ ఫలితాలే ఇస్తాడు, కానీ జాతకరీత్యా ఆయన ఉండే స్థానాన్ని బట్టి మాత్రమే మనకు వచ్చే శుభ ఫలితాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ నెల రోజుల సంచారము కూడా కొంతమందికి శుభవాల్ని, కొంతమందికి అశుభ ఫలితాలని ఇస్తున్నా కూడా దీనితో పాటుగా వ్యక్తిగతంగా అంటే జన్మ జాతకం కూడా పరిశీలనలోకి తీసుకోవడం అనేది ఉత్తమం. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.